ఒకప్పుడు సెటిలైట్ గవర్నమెంట్ లెవెల్లో ఉండేది. నిన్నే నేను ఒక పాలసీ అనౌన్స్ చేశాను. స్పేస్ సిటీ కింద రేపు రాబోయే రోజుల్లో ప్రైవేటు వ్యక్తులు కూడా సెటిలైట్ లాంచ్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇంకో పక్కన డ్రోన్స్ వచ్చాయి. దేశంలో మొట్టమొదటిసారిగా డ్రోన్ సిటీ కూడా ఏర్పాటు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, అది డిఫెన్స్ కానీ, సివిలియన్ పర్పస్ కానీ వాడే డ్రోన్స్ కూడా వస్తున్నాయి. ఇంకో పక్క సీసీటీవీ కెమెరాలు వచ్చాయి. అన్ని చోట్ల పెట్టేస్తున్నాం. ఎవడైనా రౌడీ గొడవ చేసే ముందరనే వాడు చొక్కా పట్టుకునే పరిస్థితి తొందరలోనే తీసుకొస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎందుకంటే మీరు ఒకసారి చూస్తే ఎవరైనా రౌడీలు కారులో పోతా ఉంటే రౌడీ షీటర్స్ ఐడెంటిఫికేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. అదే సమయంలో ఎవరైనా తాగి డ్రైవింగ్ చేసినా వస్తుంది. ఇంకో పక్క ర్యాష్ డ్రైవింగ్ అయినా వస్తుంది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా వస్తుంది. రేపు రాబోయేది మీకు కూడా చెప్పే పని లేదు. ఏది జరిగినా నేరుగా మీ ఇంటికి నోటీస్ వస్తుంది. దానివల్ల చాలా వరకు డిసిప్లిన్ వస్తుంది. కొంతమంది రౌడీ చేసేవాళ్ళు మారిపోతారు. అదే సమయంలో భవిష్యత్తులో ఐఓటీస్ వచ్చాయి, వేరబుల్స్ వచ్చాయి, ఇంకో పక్క సెన్సార్లు వచ్చాయి. ఈరోజు ఇంటికి పోయే లోపలనే మీరు సెన్సార్ ద్వారా మీ ఏసీ ఆన్ చేసి ఇంటికి పోవచ్చు, గీజర్ ఆన్ చేసి ఇంటికి పోవచ్చు. అంటే ఏ పని కూడా రిమోట్ నుంచి చేసే అవకాశాలు వచ్చేసాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత కష్టమా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే చెప్పమంటున్నా. నేను అందుకే నిన్న మొన్న ఏఐ పైన ఇప్పుడు దృష్టి పెట్టాను. ఫస్ట్ టైం దేశంలోనే క్వాంటమ్ వ్యాలీ పేరు పెట్టి క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టాను. క్వాంటమ్ కంప్యూటింగ్కి ఐబిఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ ముగ్గురు కలిసి చేస్తున్నారు. ఈ 30వ తారీఖున దగ్గర 500 మంది ఎక్స్పర్ట్స్ అందరినీ పెట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ వాడేవాళ్ళని, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని, ఎక్స్పర్ట్స్ని, మేధావులందరితో పెట్టి ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవాలనో, ఆల్గరిథమ్స్ రాయాలనో అవన్నీ తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. అందుకే నేను ఒక మాట మీతో చెప్పాను. ఈరోజు ప్రారంభం మాత్రం ఏం చేసింది, దేశంలో ఉండే ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా సరే 160 మంది ఇందులో పోటీ పడ్డారు. 60 మంది మాత్రం సెలెక్ట్ చేశారు. అందులో 8 యూస్ కేసెస్ని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడే ఇక్కడ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఇండియా ఏ అసోసియేషన్ కూడా ఇక్కడికి వచ్చారు. ఈ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ తరఫున పనిచేస్తుంది. వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. ప్రైవేటు వ్యక్తులు వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడాను. ఈరోజు మనం అందరం కూడా ఆలోచించేది బిగినింగ్లో ఉన్నాం. నా లెక్క ప్రకారం ఏ అంటే 95-96లో ఐటీ అంటే ఎట్లా మాట్లాడుతున్నారో ఇప్పుడు ఏ అంటే అదే విధంగా మాట్లాడుతున్నారు. కానీ నేను ఆలోచించేది ప్రపంచానికే భారతదేశం నాయకత్వం ఇస్తుంది. అందులో ఇక్కడుండే ఈ పిల్లలే రేపు రాబోయే రోజుల్లో ఏఐలో ప్రపంచానికే నాయకత్వం ఇవ్వబోతున్నారు. నేను రేపు జరిగే విషయాన్ని ఈరోజే ఆలోచిస్తా. నేను చెప్పిన విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు ఈజీగా పైకి వస్తారు. లేదు సిబిఐ అన్నిటినీ చెప్తాడు, మా పని మేము చేసుకుంటామంటే మీరు అక్కడే ఉంటారు. ఇది కష్టమైన పని కాదు. నేను మళ్ళీ అందరికీ చెప్తున్నా. నేను ఆలోచించేది మనం కానీ సిన్సియర్గా ప్రయత్నం చేస్తే ఈరోజు ప్రపంచంలో ఎక్కడికో పోవాల్సిన పని లేదు. నేను అందుకే చెప్పాను, టెక్నాలజీ కానీ మనం నేర్చుకుని థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. లొకేషన్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైన్. మీ ఊర్లో మీరు కూర్చొని
ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచానికి సేవలు అందించే పరిస్థితి వస్తుంది. ఈరోజు వర్కింగ్ స్టైల్స్ కూడా మారుతున్నాయి. ఒకప్పుడు ఆఫీస్ అంటే 10 to 5 కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు 10 to 5 ఉండాల్సిన పని లేదు. ఫైల్స్ అన్ని క్లియర్ చేసి పనన్ని చేస్తే ఆటోమేటిక్గా అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. కొత్త కొత్త కాన్సెప్ట్లు వచ్చాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది, కో వర్కింగ్ స్పేస్ వచ్చింది, జీసీసీలు వస్తున్నాయి, గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ వస్తున్నాయి. ఇంకో పక్క ఐటీ అనేది మన జీవితంలో భాగమైపోయింది. ఈ విషయం కూడా మీరు